తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు అమరావతి పైన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఆ శ్వేతపత్రంలో ఏమి కొత్త విషయాలు ఏం చెప్పారు? ఇప్పుడు ముఖ్యంగా పోయినసారి కూడా పోలవరంకి సంబంధించిన శ్వేతపత్రంలో కూడా ఆయన ఏవైతే జగన్ విధ్వంసం అనే పదం వాడారు, ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాగే అమరావతిని జగన్ ఏ రకంగా విధ్వంసం చేశాడు, ఏం చేశాడు, ఆ విషయాలు చెప్పడం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. అట్లాగే పూర్వం ఏం జరిగింది అనేది చెప్పారు. కొత్తగా వాళ్ళు ఏం చేయబోతుంది అనేది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రావటం లేదు అధికారుల దగ్గర నుంచి కూడా. అందుకని ఆ విషయాలు ఏమి చెప్పలేకపోయాము. అంటే వే ఫార్వర్డ్ అనేది ఏమి చెప్పలేకపోయారు. ఇప్పుడు ఈ శ్వేతపత్రానికి సంబంధించిన అంటే మళ్ళీ ఇంకో శ్వేతపత్రం విడుదల చేయాలా, ఆ వివరాలన్నీ చెప్పడానికి అనేది ఇంకా మరి అర్థం కాని విషయంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ పోలవరంది కానీ ఇప్పుడు అమరావతి కానీ, ఇప్పుడు అమరావతికి సంబంధించిన చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంపై మనతో మాట్లాడటానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి సంస్థ కన్వీనరు సిహెచ్ బాబురావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి శ్వేతపత్రానికి సంబంధించిన పూర్వాపరాలు, అంతేకాకుండా పూర్వం అసలు ఏం జరిగింది అమరావతిలో, ఎందుకంటే మొదటి నుంచి ఆయన అమరావతికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఫాలో అవుతున్నారు, దాన్ని బాగా స్టడీ చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా బాబురావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి బాబురావు గారు. నమస్తే సత్యనారాయణ గారు, అందరికీ నమస్కారం. నిన్న శ్వేతపత్రం విడుదల చేశారండి అమరావతి మీద. ఎందుకంటే రెండు ప్రియారిటీస్ అని చంద్రబాబు నాయుడు, ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అసలు అమరావతి శ్వేతపత్రం మీద నిన్న ఆయన విడుదల చేసిన దాని మీద స్థూలంగా మీ కామెంట్ చెప్పండి. అంటే స్థూలంగా అసలు ఏం చెప్పారు? ఒకటి, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు రాజధాని అంశం ఎన్నికల్లో ఒక కీలక పాత్ర. కొత్త రాజధాని నిర్మాణం ఎవరు చేయగలుగుతారు అనేటువంటిది ఒక అంశం పనిచేసింది. అలాగే గత ప్రభుత్వం వైసీపీ రాజధాని ముక్కలు చేసిన తర్వాత 3 రాజధానులైనా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందనే ఒక భావన ఏర్పడిన తర్వాత మళ్ళీ రాజధాని అమరావతి ఈ అంశం కూడా 2024 ఎన్నికల్లో ఒక కీలక ఎజెండాగా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం రాజధాని అమరావతి మీద ముందుకు సాగాలి కాబట్టి శ్వేతపత్రం ప్రకటించారు, కొంత సమాచారం ఇచ్చారు. ఇందులో ఈ శ్వేతపత్రంలో 2014లో ఎలా రాజధాని ఏర్పాటు జరిగింది, అలాగే 2014 నుండి 19 వరకు గత ప్రభుత్వంలో చేసినటువంటి కృషి ఏమిటి, అలాగే దాని అంచనాలు ఏమిటి, ఇది ఒక భాగంలో పేర్కొన్నారు. తర్వాత రెండవ భాగంలో 2019 నుండి 24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఎలా రాజధాని అమరావతిని విధ్వంసం చేసింది, ఈ విధ్వంసం చేయటం వల్ల ఎంత నష్టం జరిగింది, ఏ ఏ రూపాల్లో నష్టం జరిగింది, అలాగే రైతులు ప్రజలు సాగించిన ఉద్యమాల మీద నిర్బంధకాండ ఎలా ఉంది అనేటువంటి అంశాలని దాంట్లో కొన్ని అంకెలు, కొంత సమాచారం ఇవన్నీ పేర్కొన్నారు. అది మంచిదే. కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి డైరెక్షన్, మేము ఇలా చేస్తాం, లేదు ఈ కాల పరిమితిలో చేస్తాం, ఈ నిధులు ఇంత అవసరం అవుతాయి, ఈ నిధుల్ని సమకూర్చుకోవటానికి ఈ మార్గాలు అవలంబిస్తాం అనేటువంటి భవిష్యత్తుకు సంబంధించిన ఈ ప్రభుత్వం కనీసం ఈ 5 ఏళ్లలో చేయబోయేటువంటి వాళ్ళ ప్రణాళిక ఏంటో దాంట్లో పేర్కొనలేదు. మరి తర్వాత అంటే నిర్దిష్టంగా నష్టం ఎంత అయింది అనేది కూడా క్వాంటిఫై చేసినట్టు కనపడలేదు అంటున్నారండి. అంటే అంటే మొత్తం ఏదే డ్యామేజ్ చేశారనేది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంది తప్ప, నిర్దిష్టంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసేటప్పుడు ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్ల నష్టమైంది అంటే దాంట్లో కూడా కొన్ని లెక్కలు ఇచ్చారు. అది సమగ్రం కాకపోవచ్చు కానీ కొన్ని లెక్కలు ఇచ్చారు. ఉదాహరణకి ఎన్ని పనులు ఆగిపోయినాయి, రెండవది ఈ నిర్మాణం జరగకపోవటం వల్ల ఎంత ట్యాక్సులు రావాల్సినవి రాకుండా పోయినాయి, ఇట్లా కొన్ని లెక్కలు ఇచ్చారు. కొన్ని అంశాలు ఉదాహరణకి మెటీరియల్ లేకుండా పోయింది, అలాగే భవనాలు ఇంతకాలం ఉండటం వలన దాని నాణ్యత దెబ్బతింది, అలాగే భూములు వాల్యూలు పడిపోయినాయి. ఇలా కొన్నేను జనరల్గా పేర్కొన్నారు, కొన్ని
ఆ, కొన్ని లెక్కల్లోనే పేర్కొనడం కూడా జరిగింది వాటిలో. కాబట్టి రెండు అంశాలు ఉన్నాయి. అంత కాంక్రీట్ గా లేని జనరల్ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు, ఎటువంటి నష్టం జరిగింది ఏమిటి అనేది దాంట్లో. అంటే హడావుడిగా పూర్తి వివరాలు లేకుండా శ్వేతపత్రాన్ని విడుదల చేయటం అనేది అంటే ఒక మెయిన్ జగన్ చేసిన విధ్వంసాన్ని హైలైట్ చేయటమే కాన్సన్ట్రేషన్. మొన్న పోలవరం శ్వేతపత్రం మీద కూడా అదే విమర్శ వచ్చింది. అంటే ప్రభుత్వము ఈ శ్వేతపత్రాలన్నీ విడుదల చేయటంలో వారి ఉద్దేశం, గత ప్రభుత్వం ఇంత నష్టం చేసింది కాబట్టి మా పరిమితులు ఇవి ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవి ఉన్నాయి అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి కావాల్సిన ఒక ప్రాతిపదిక ఈ శ్వేతపత్రాల ద్వారా ఇస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం చేసిన లోపాలు ప్రజల దృష్టిలో ఇంకా కొంతకాలం పాటు చర్చనీయాంశం సాగాలి. కాబట్టి అది వాళ్ళ దృష్టితో ప్రజల్లో దాన్ని లైవ్గా ఉంచటం, గత ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఆగ్రహాన్ని వీళ్ళు లెక్కల్లోనూ సమాచారంలోనూ ఒక్కొక్క అంశాన్ని కొంతకాలం, ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలు మీరు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేస్తారు, ఎప్పటిలోపు అమలు చేస్తారు, ఇవన్నీ జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా ఎదురు చూస్తున్నప్పుడు కొంతకాలం పాటు ఈ శ్వేతపత్రాల ద్వారా ప్రజల్లో చర్చనీయాంశం చేయటం, అంటే వీళ్ళ గురించి పోలవరం ఆలోచిస్తున్నారు, రాజధాని గురించి ఆలోచిస్తున్నారు, ఆర్థిక రంగం గురించి ఆలోచిస్తున్నారు, విద్యుత్ రంగాన్ని ఆలోచిస్తున్నారు అని ప్రజల్లో ఆ ఎజెండాగా పెట్టడం వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. దీన్ని భవిష్యత్తు 5 ఏళ్లకు సంబంధించిన ఒక ప్రణాళికా పత్రంగా మాత్రం లేదు రాబోయే కాలంలో. గత ప్రభుత్వము గతంలో జరిగిన ఘటనలు మాత్రమే ఉన్నాయి. అదే ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ అనే దానికి ఇంకా భూసేకరణకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నిన్న కూడా రైతులు వచ్చి మాకేదో 2500 గజాలు కావాలి, మాది కాస్ట్లీ ల్యాండ్స్ అవని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఏంటండి? అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధానిలో ఒక ముఖ్యమైనటువంటి పార్ట్. గతంలో వెంకటపాలెం దగ్గర నుంచి దొండపాడు వరకు ఆ రోడ్డు ఫార్మేషన్ జరిగింది, అది ఉపయోగంలో ఉంది. కానీ దీన్ని నేషనల్ హైవేకి లింక్ చేయాలి, అది గతంలో జరగలేదు. ఇప్పుడు సుమారుగా 32 ఎకరాలు అటు పెనుమాక, ఉండవల్లి, అలాగే తాడేపల్లిలో ఉన్న సీతానగరం ఇవన్నీ చేసి నేషనల్ హైవే మణిపాల్ హాస్పిటల్ దగ్గరలో దాన్ని లింక్ చేయాలనేటువంటిది ఒరిజినల్ ప్లాన్. ఇప్పుడు అనేక కారణాల వలన గతంలో ఈ 2 గ్రామాల్లో పూర్తిగా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వలేదు, భూసేకరణకి నోటిఫై చేశారు, అది కోర్టు లిటిగేషన్ లో ఉంది. కాబట్టి మిగతా సీట్ యాక్సిస్ రోడ్ వేయడానికి ఇతర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఉంది, ఇక్కడ భూమి లేదు. కాబట్టి రైతులు ఇవాళ వాళ్ళు సహజంగా మరి అది అక్కడ ఆ గ్రామాల్లో విలువైన భూమి కాబట్టి విలువైన భూమి కాబట్టి ఇతర అంతకుముందు 1250 చదరపు గజాలు ఎకరం ఇస్తే ఇవ్వటం, 1450 గజాలు ఇవ్వటం ప్యాకేజ్ కాకుండా అదనంగా ఇవ్వాలని. కొన్ని ప్రాంతాలు అయితే వ్యవసాయ భూమి కాకుండా ఇటు తాడేపల్లి ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ అయితే ఇంకా విలువైన భూమి కాబట్టి దానికి భూమికి భూమో నష్టపరిహారం ఇవ్వాలని రకరకాల అంశాలు ఇవ్వటానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ దానికి తగినటువంటి ఈ ఏరియాలు అంతకుముందు ఉన్నటువంటి గ్రామాలతో పోలిస్తే రాజధాని రాకముందే భూములు విలువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి సహజంగా వాళ్ళు కొన్ని కోరికలు కోరుతున్నారు. ఇంకా దాన్ని సిఆర్డిఏ ఎవరెవరు భూములు తీసుకుంటారు అనే ఎక్సర్సైజ్ చేసే పనిలో ఉన్నారు తప్ప అది పూర్తిగా ఫైనలైజ్ కాలేదు. రైతులైతే ఇవి అడుగుతున్నారు. అంటే రైతులు సుముఖంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళతో బేరసారాలు అనేవి ఫైనలైజ్ కావాల్సి ఉందంటారు. మరి అదే టైంలో అక్కడ కేసులు కొన్ని పెండింగ్లో భూసేకరణకి సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భూసేకరణ చేయడం కూడా కష్టం. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ ల్యాండ్ని సేకరించడం అనేది ప్రభుత్వం వల్ల అవుతుంది అంటారా? అంటే భూసేకరణ ఇవన్నీ దాకా వెళ్ళకుండానే ప్రభుత్వం రైతులు ఆ భూ యజమానులు వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక రూపంలో పరిష్కారానికి రావటం అనేది అటు రైతులకి మంచి జరుగుతుంది. రెండోది సీడ్ యాక్సిస్ రోడ్డు లిటిగేషన్లో పడకుండా త్వరగా పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజధానిలో గతంలో భూముల విలువలు తగ్గినాయి.
ఇవాళ భూముల విలువ మళ్ళీ పెరిగినాయి. అదే. భూముల విలువలు పెరిగినప్పుడు ఇప్పుడు రైతుల దగ్గర నుండి తీసుకున్నటువంటి భూమికి సంబంధించి పెరిగినటువంటి భూముల విలువను దృష్టిలో పెట్టుకునే రైతులు కూడా తమకి పరిహారం కావాలని ఆలోచిస్తారు కదా. అదే. కాబట్టి మరి దాన్ని ప్రభుత్వం న్యాయబద్ధంగా సెటిల్ చేయటం, భూమి తీసుకోవటం, తొందరగా సీడ్ యాక్సెస్ రోడ్ని పూర్తి చేయటం అనేది తప్పనిసరిగా అవసరమే. అది రైతులతో అటువంటి నెగోషియేషన్ జరపాలి. వారు కోరిన వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక ఎమికబుల్, ఒక న్యాయబద్ధమైన పరిష్కారానికి మాత్రం తప్పనిసరిగా రావాల్సిన అవసరం ప్రభుత్వం వైపు నుండి చొరవ చేయాలి. ఇప్పుడు అమరావతిని పట్టాల మీదకి ఎక్కించడానికి ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పనులు ఏమంటారు? మొదటి విషయం ఏంటంటే, గతం వైసీపీ ప్రభుత్వం రాజధాని ఇది శాసన రాజధానే కాబట్టి 3 రాజధానుల పేరుతో వెళ్ళారు. దీంతో ఒక అనిశ్చిత పరిస్థితి, గందరగోళం తలెత్తింది. రేపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ అమరావతి రాజధాని ఇవాళ ఉన్న కాన్సెప్టే ప్రభుత్వాలు మారచ్చు, కొనసాగచ్చు, చెప్పలేం. కానీ భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, కూలీలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కాబట్టి ఒక వ్యవస్థీకృతంగా ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇవి ఈ అమరావతి అనే అంశం మీద మళ్ళీ ఫర్దర్ గందరగోళాలకు అవకాశం లేకుండాను, రెండోది భూములు ఇచ్చిన రైతులు, అక్కడ ఉన్నటువంటి కూలీలు, పేదలు, వాళ్ళకి ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగే రీతిలోనూ ఉండాలంటే దీన్ని ప్రభుత్వం ఇష్టాయిష్టాలు, పార్టీల ఇష్టాయిష్టాలను బట్టి కాకుండా దానికి ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక చట్టం, పాత చట్టాల్లో ఉన్నటువంటి కొంత పరిమితులు అవ్వచ్చు, మారిన అనుభవాల నేపథ్యంలో దాని ఒక వ్యవస్థీకృతంగా పటిష్టం చేయటానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి. గతంలో కూడా దీని మీద అసెంబ్లీలో తీర్మానం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా 30,000 ఎకరాలు కావాలి, ఇక్కడ రాజధాని, నేను ఇల్లు కట్టుకున్నాను అని ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నాక కూడా అడ్డం తిరిగాడు. ఇప్పుడు మరి అసెంబ్లీ తీర్మానం ఉన్నప్పుడు కూడా మళ్ళీ దాని మీద ఒక లిటిగేషన్ రైజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు మరి అట్లాంటి పరిస్థితి మళ్ళీ వస్తే ఏంటంటారు? అంటే అది సరిపోదా? ఇప్పుడు ఉన్న జరిగిన అనుభవం రీత్యా చూస్తే చేసిన చట్టాలే సరిపోవటం లేదు. లేకపోతే అసెంబ్లీలో హామీలు, మాటలు లేదు, రాజధాని అని ప్రస్తావించటం, నిర్ణయం చేయటం, చట్టం చేయటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అనేక అనుభవాలు ఇంకా వీటిని వ్యవస్థీకృతం చేయాలి, సమగ్రంగా తేవాలి, మళ్ళీ దీని మీద ఎటువంటి గందరగోళాలు లేకుండా కావాల్సిన వాటిని ఖచ్చితంగా కొన్ని మార్పులు, చేర్పులు తప్పనిసరిగా చేయాలి. అది ప్రభుత్వం ఏ ఆస్పెక్ట్స్ చేయాలి, లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇప్పుడు వచ్చిన కొత్త అంశాలు ఏంటి, భవిష్యత్తులో రాబోయేటువంటివి ఏమిటి, ఎవరు గతంలో అసలు ఊహకు కూడా తట్ల ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి వీటిల్ని ఖచ్చితంగా అటువంటి చేయాలి. నిన్న ముఖ్యమంత్రి గారిని విలేకరులు అడిగితే కూడా దీని మీద తప్పనిసరిగా వాటిలో కూడా ఆలోచిస్తామని ఒక మాట ఆయన చెప్పారు. ఎలా ఆలోచిస్తుందో తప్పనిసరిగా చూడాలి. కొంతమంది అంటం ఏంటంటే, ఇప్పుడు రాజధానిలో మళ్ళీ మార్చకూడదు అనే చట్టం చేయాలంటే అది పార్లమెంట్కి పోయి ఏ రాజ్యాంగ సవరణ చేయాలి. ఎందుకంటే ఈ ఏదైతే రాజధానికి సంబంధించిన ప్రత్యేకమైన డెఫినేషన్ కానీ అది మన రాజ్యాంగంలో కానీ లేదు అనేది ఒక మాట వినపడుతుందండి. ఆ స్థాయిలో ఇప్పుడు చేసే అవకాశం. ఓవరాల్గా దేశవ్యాప్తంగా రకరకాల అంశాలు, విధానపరమైనటువంటిది, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు గతంలో కూడా చర్చలు జరిగినాయి. తర్వాత ఒక కోణం అలాగే ఇందులో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ల్యాండ్ పూలింగ్ చట్టం అనేదే ఒక రకంగా మొదట్లోనే చాలా చర్చలు జరిగినాయి. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం విన్ విన్ సిచ్యుయేషన్ అంటున్నారు. కాదు, దీంట్లో చాలా పరిమితులు ఉంటాయి, భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. ల్యాండ్ పూలింగు భూముల వాల్యూ ఆధారంగా, రాజధాని నిర్మాణం ఆధారంగా రైతులకి, ప్రజలకి కొన్ని నమ్మకాలు కలిగిస్తుంది. కానీ రేపు మార్పులు వస్తే ఏమవుతుంది? కాబట్టి ల్యాండ్ పూలింగ్ కాదు, భూసేకరణ లేకపోతే దానికంటే మెరుగైనటువంటి ఒక చట్టబద్ధమైనటువంటివి ఉండాలని గతంలో చర్చలు జరిగింది. తర్వాత అంతా గత చరిత్ర. ల్యాండ్ పూలింగ్ అయిపోయింది.
కాబట్టి ఈ పూలింగ్ లోనే ఒక నూతన పరిస్థితి కాబట్టి ఎక్కడా ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ లో ఇటీవల కాలంలో సమీకరించలేదు కాబట్టి ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం ఇతర విషయాలలో ఉన్న మరింత పగడ్బందీగా న్యాయబద్ధమైన వివాదాలు ప్రభుత్వాల్లోంచి ఆటంకాలు రాకుండా ఉన్నంతలో ఒక మెరుగైనటువంటి ఆలోచనలు అందరితో చర్చించి నిపుణులతో కూడా చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. అంటే భూసేకరణ చట్టాన్ని బైపాస్ చేయడానికి ఈ ల్యాండ్ పూలింగ్ అనేది మెకెన్సీ లాంటి కార్పొరేట్ కన్సల్టెంట్స్ సూచనల మీద చేశారనేది కూడా ఆ రోజుల్లో వినిపించిందండి. అంటే ఇప్పుడు కార్పొరేట్ కన్సల్టెంట్స్ చెప్పే పద్ధతులేమో వాళ్ళ ఆ టైంకి ప్రాగ్మెటిక్గా సమస్యని అధిగమించడానికి ఉంటుంది. ఒక పక్కన భూసేకరణ చట్టం ఉండగా ఈ ల్యాండ్ పూలింగ్ లాంటి వాటికి మళ్ళీ చట్టబద్ధత కల్పించడం అనేది సాధ్యమవుతుందంటారు. అంటే రాబోయే కాలంలో ల్యాండ్ పూలింగ్ భవిష్యత్తులో ప్రభుత్వాలు చేసేదానికి ఎలా ఉంటాయి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అది వేరే ఇష్యూ. ఇది ఆల్రెడీ అయిపోయిన ప్రాజెక్ట్ ల్యాండ్ పూలింగ్. ఇవాళ ల్యాండ్ పూలింగ్ నుండి మళ్ళీ భూసేకరణకు వెళ్ళారు. కాబట్టి కనీసం అమరావతికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ చట్టము, ఈ ల్యాండ్ తీసుకున్న దానికి ఏదో ఒక రకమైన చట్టబద్ధమైనటువంటి భవిష్యత్తులో గందరగోళాలు చెబితే ప్రజలు నష్టపోతారు, రైతులు నష్టపోతారు. మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు తల ఎత్తే స్కోప్ ఎక్కడా ఉండకుండా చూడాలి. ఎందుకంటే ఇదే ల్యాండ్ పూలింగ్ ని విమర్శించిన వైసీపీ తెలుగుదేశాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చినంత ల్యాండ్ పూలింగ్ చేశారు. ఒక విశాఖపట్నంలోనే సుమారుగా 6,000 ఎకరాల పైగా సమీకరించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం ఈ ల్యాండ్ సమీకరణని వాడుకున్నారు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అన్నింటిలో కూడా కొత్త చట్టంలో కూడా వాళ్ళు భూ సమీకరణని ఒక దీనిగా పేర్కొన్నారు. కాబట్టి ఇది ఒక తెలుగుదేశం పార్టీ దీన్ని రాజధాని విషయంలో స్టార్ట్ చేయడం కదా, వైసీపీ విమర్శించి కూడా తర్వాత అదే కొనసాగించి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలాగో వీటికి ఇంకా భూ సమీకరణ తేలిగ్గా చేసి తర్వాత రైతుల్ని, కూలీల్ని, పేదల్ని గాలి కొదిలేయటం అనేది ఈ పార్టీల మౌలిక స్వభావం. దానికి కార్పొరేట్లు ఇతర వాటిల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటుంది. అందుకే కనీసం ఈ అమరావతిలో ఆల్రెడీ జరిగినటువంటి భూ సమీకరణకు సంబంధించిన విషయమైనా ఖచ్చితంగా ఒక ఆలోచన జరగాల్సిందే. ఇప్పుడు సింగపూరు ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనకి ఉచితంగా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత అది స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ సంబంధించిన కొంత వ్యవహారం కూడా నడిచింది. దాని మీద కూడా ఆ రోజుల్లో చాలా విమర్శలు వచ్చాయండి. ఇప్పుడు మళ్ళా సింగపూర్ వాళ్ళు తిరిగి వస్తారా లేదా అంటే దాని మీద కొంత ముఖ్యమంత్రి కూడా అనుమానంగా ఉన్నారు. అంటే అసలు ఇప్పుడు వచ్చే అవకాశం ఉందంటారా సింగపూర్కు సంబంధించి? అంటే వాళ్ళు వస్తారా రారా అనేది ఒక భాగం, వాళ్ళ మీద మనం ఆధారపడాలా లేదనేది ఇంకొక అంశం. కాబట్టి ఏదో గతంలో మాస్టర్ ప్లాన్ ఇచ్చేశారు. అలాగే భవనాల నిర్మాణాలకు సంబంధించినంత వరకు కూడా వేరే కన్సల్టెంట్లు, పోస్టర్ కంపెనీ వాళ్ళు ఒక డిజైన్స్ ఇచ్చారు. కాబట్టి వాటిల్లో కూడా ఈ రోజున్న వాటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే విదేశీ కంపెనీల మీద అవసరమైనటువంటి టెక్నాలజీ సహకారం కావాలని తీసుకోవడం తప్పు కాదు. కానీ గత మోడల్స్ మీద కూడా, గత మాస్టర్ ప్లాన్ల మీద కూడా అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మారిన పరిస్థితుల్లో ఏమి మార్చుకోవాలి, ఏమి చేయాలి, ఏది సాధ్యమవుతుంది, దాని మీద చర్చ జరగాలి మళ్ళీ. అదే అప్పుడు స్విచ్ ఛాలెంజ్ అనే దాని ప్రకారం వీళ్ళు తీసుకొచ్చామని చెప్పారు. అసలు ఆ స్విచ్ ఛాలెంజ్ అనే దానికి అది ఒక ఎక్స్క్లూజివ్గా ఉండే టెక్నాలజీ కానీ ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర అప్పుడు వాళ్ళకి ఆ స్విచ్ ఛాలెంజ్ అనేది అప్లై అవుతుంది, డైరెక్ట్గా టెండర్ ఇవ్వడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడేమీ అట్లాంటిది ఏమి లేదు, వాళ్ళు యూనిక్ టెక్నాలజీ అని కూడా విమర్శలు వచ్చినాయండి. అంటే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావాలన్నా, మళ్ళీ కొత్త కంపెనీలు తీసుకురావాలన్నా సరే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే అక్కడ మీరు చాలా రోజులుగా అధ్యయనం చేస్తున్నారు కదా. అంటే స్విచ్ ఛాలెంజ్ అనేది కంపెనీలని సెలెక్ట్ చేయడానికి కావాల్సిన ఒక ప్రొసీజర్. దాన్ని సరే ఆ స్విచ్ ఛాలెంజ్ పత్రాలు చేసిన దాని మీద కోర్టుల తర్వాత అనేక జడ్జిమెంట్లు అవన్నీ వచ్చినాయి. వాటిలో అది న్యాయపరమైనటువంటి అనేక అంశాలు దాని మీద లేవనెత్తారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక ప్రజా రాజధాని అని పేరు పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం మీద ప్రధానంగా ఇది ఆధారపడాలి. ఇది భూములు అమ్ముదాం, మళ్ళీ భూములు అమ్మడం ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని మీరు పెట్టి ఉండొచ్చు. ఇవాళ ఉన్నటువంటిది మీరు సుమారుగా
ఒక గతంలో 40,000 కోట్లు అడగచ్చు, ఇవాళ ఒక 80,000 కోట్లు అవసరం అవుతాయని మీరు చెప్పొచ్చు. వీటిల్ని 1,00,000 కోట్లు అవుతాయని అనుకోవచ్చు. వీటిల మీద 20 ఏళ్లలో 25 ఏళ్లలో చేయబోయేటువంటి న్యాచురల్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు రాజధాని నిర్మాణం. అది జనరల్ గా కరెక్టే. కానీ ఇలా ఒక నిరంతర లేదు నిరవధికమైనటువంటి పద్ధతిలో నిర్దిష్టత లేకుండా కూడా రాజధాని ఉండకూడదు. గతంలో జరిగినాయి లోటుపాట్లు జరిగినాయి. 2024 నుండి 2029 వరకు ఈ ప్రభుత్వానికి మ్యాండేట్ ఉంది. తర్వాత ప్రభుత్వాలు ఎవరు ఎలా అనేది అప్పుడు చర్చ వేరు. ఈ 5 ఏళ్లలోనే రాజధానిని మ్యాక్సిమం పూర్తి చేయటానికి ఏమేమి అవకాశం ఉంది, నిధులు ఎలా వస్తాయి అనే దాని మీద ఖచ్చితమైన స్పష్టమైన డైరెక్షన్ ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ కాకపోతే ఇంకో 4 రోజులకి వెంటనే 10 రోజుల్లోనే చేయలేకపోవచ్చు, కానీ అటువంటి డైరెక్షన్ ఉండాలి. అలాగే ఈ రోజు ఉన్నటువంటి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం గతంలో నిర్లక్ష్యం చేసింది. 42,000 కోట్లు అడిగితే 2,500 కోట్లు ఇస్తామని 1,500 కోట్లు ఇచ్చి సరిపెట్టారు. కాబట్టి ఇప్పుడు కనీసం ఇవాళ మరి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు, మరి రాజధాని బడ్జెట్ రాబోతుంది. ఈ దీంట్లోనైనా కనీసం ఈ 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 10,000 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి 5 ఏళ్లలో ఒక 75,000 కోట్లైనా సంవత్సరానికి 15,000 కోట్లు ఇస్తే 75,000 కోట్లు అవుతాయి. దీన్ని ప్రధానమైన భూమిగా ఆర్థిక వనరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేయాలి. నిధుల కోసం వారి రాజకీయ పలుకుబడిని, ప్రభుత్వంలో ఇవాళ ఉన్నటువంటి కేంద్రంలో పరిస్థితిని అవకాశంగా వినియోగించుకుని చేయటం మీద దృష్టి పెట్టాలి. అంటే అంత ఆ స్థాయిలో నిధులు ఇచ్చే పరిస్థితి ఉందంటారు ఇప్పుడు కేంద్రం? అదే మరి మేము కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని నిర్మిస్తాం అని ఎన్నికల్లో కూడా చెప్పారు. రెండోది, గతంలో మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తాం అని 2014 ఆయన కూడా చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ మొన్న కూటమి ప్రచారంలో కూడా మేము రాజధాని అంతా చేస్తాం ఉమ్మడిగా వీరు చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళ బాధ్యత. గతంలో అంటే మనం చెప్పినా వినలేదు అని అనుకుంటున్నారు. ఇవాళ వినాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని వినియోగించుకునేట్టుగా మీరు ఒక కూటమిగా ఉన్నారు. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల మీద ఆధారపడి ఈ ప్రభుత్వం కేంద్రం నడుస్తూ ఉంది. మరి నడుస్తున్నప్పుడు మాకు పదవులు లేకపోయినా, పదవులు తక్కువ ఉన్నా, స్పీకర్ పదవి లేకపోయినా, కేంద్ర మంత్రివర్గంలో పదవులు తక్కువ ఉన్నా, మాకు కావాల్సినటువంటి ప్రాజెక్టులు నిధులు ఇస్తే చాలు అని వారు కోరినట్టు అనేక వార్తలు వచ్చినాయి. ఇది మీకు పోలవరం, అమరావతి ముఖ్యం కాబట్టి ఈ 2 విషయాల్లో పోలవరానికంటే ఒక ఎస్టిమేటెడ్ కాస్ట్ అది కేంద్ర ప్రాజెక్టే కాబట్టి వాళ్ళదే బాధ్యత. విభజన చట్ట ప్రకారం కూడా రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రాందే. అలాగే మౌలిక సదుపాయాలు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అది మరి దానికి కూడా నేషనల్ హైవేస్ ఉన్నాయి. అంటే రాజధాని నిర్మాణం అంటే ఇప్పుడు చంద్రబాబు ఊహించే రాజధాని నిర్మాణం అంటే ఆయన అమరావతి మహానగరాన్ని రాజధాని అనుకుంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తన బాధ్యత సచివాలయము, ఇదే మన సెక్రటేరియట్, ఇప్పుడు సీఎం కార్యాలయాలు, ఇప్పుడు లేదంటే అసెంబ్లీ, ఇప్పుడు హైకోర్టు, అంటే ఇట్లా ఏదైతే మన చట్ట ప్రకారం మ్యాండేటరీగా రాజధాని అంటారో దాన్ని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే నిధులు ఇప్పుడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన నిధులేమో మళ్ళీ సపరేట్గా ఏదైనా స్కీముల కింద ఇవ్వాలండి. ఇప్పుడు ఆ డెఫినేషన్ ఎవరు వీళ్ళు అనుకుంటున్న రాజధానికి చంద్రబాబు ఊహిస్తున్న అమరావతి అనే మహానగరానికి మధ్య కొంత విభజన రేఖ ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కేంద్రం దేని వరకు కట్టుబడి ఉండే అవకాశం ఉంది, దేనికి పరిమితం అయ్యే అవకాశం ఉంది? అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే నిబంధనలు అడ్డమేం కాదు, ఈ చట్టం ఏం అడ్డం కాదు. విభజన చట్టంలో ఉన్నటువంటి ఆబ్లిగేషన్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం గుజరాత్కి ఒక గిఫ్ట్ సిటీ కింద ఏమున్నాయని డబ్బులు ఇచ్చారు. రెండోది, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఉంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద అమరావతి సిటీని కూడా స్మార్ట్ సిటీలో పెట్టామని అప్పుడు చెప్పారు. ఇవ్వచ్చు. ఇప్పుడు దాకా లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు, అడ్డుపడే వాళ్ళు ఎవరు? కాబట్టి వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే చేయటానికి ఇవన్నీ చట్టబద్ధమైన ఆటంకాలు ఏమీ లేవు. వీళ్ళు అందుకనే కింద ఈ ప్రభుత్వం ఒత్తిడి చేయాలి, వారు ఇవ్వాలి.
దానికి అందరి సహకారం కూడా తీసుకోవాలి. ఇది రాబోయే కాలంలో ఒక కీలకంగా ఉండేటువంటిది. తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిర్మాణాలు కొన్ని 80%, కొన్ని 20%, కొన్ని 5% జరిగినవి ఉన్నాయనేది వాళ్ళు శ్వేతపత్రంలో కూడా ఇచ్చారు. ఫస్ట్ వాటిని పూర్తి చేయండి. రెండవది ఇక టెంపరరీ అనే మాట వదిలేయండి. గతంలో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. మీరు టెంపరరీ అని కట్టి రాజధాని మారుస్తామనే ఒక ఆలోచనకు ఆస్కారం కలిగే ఇది పద్ధతి రేపు ఎవరికి ఉండకూడదు. అందుకని పర్మనెంట్ నిర్మాణాలన్నీ చేసేయండి. చేసేస్తే రేపు ఎవరైనా దీని మీద అనుమానాలు, గందరగోళమో, షిఫ్టింగ్లో దాని స్కోప్ కూడా ఉండదు. కాబట్టి ఆ పని ఎక్కువ చేయాలి. అలాగే ఇంకొక విషయం ఏంటి, రాజధాని నిర్మాణాలు ఒక బాధ్యత అయితే రాజధాని ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఇచ్చినటువంటి అనేక అంశాలు ఈరోజు మళ్ళీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులకి 10 ఏళ్ళు కౌలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం 5 ఏళ్లలో జరగలేదు, 10 ఏళ్ళలో పూర్తయిపోతుందని అన్నారు. అలాగే భూమి లేని పేదలకి పెన్షన్ గతంలో 2,500 ఇప్పుడు 5,000 అయ్యింది. ఇవన్నీ 10 ఏళ్లలో కాలేదు కాబట్టి ఇంకో మరో 10 ఏళ్ళు పొడిగించాల్సిన పరిస్థితి ఈ రోజున తలెత్తింది. ల్యాండ్ పూలింగ్ చట్టంలో దాన్ని మార్చాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఇంకా అనేక అంశాలు చట్టబద్ధంగానే పేర్కొన్నారు. మేము రాజధాని ఇక్కడ భూమి తీసుకున్నా ల్యాండ్ పూలింగ్ వల్ల పేదవాళ్ళు, కూలీలు, రైతులు, కౌలు రైతులు, చేతి వృత్తుల వాళ్ళు నష్టపోకుండా ఏర్పాట్లు అన్నారు. వాటిని గత ప్రభుత్వం అమలు చేయలే. ఫస్ట్లో ఉన్న తెలుగుదేశం 2014-19లో కొన్ని అమలు చేశారు. అలాగే అసైన్డ్ రైతులకి సమానమైన ప్యాకేజీ అప్పుడు కూడా ఇవ్వలేదు. వైసీపీ ఇస్తామని వాళ్ళు కూడా చేయలేదు. సరే, అసైన్డ్ భూములు, కుంభకోణాలు అదొక ఎజెండా, చర్చ వేరే, అదేదో చట్టబద్ధంగా తీసుకుంటారు. అసైన్డ్ రైతులకు కూడా సమానమైన ప్యాకేజీ ఈరోజు ఇచ్చే విషయాల మీద కూడా సామాజిక న్యాయం దృష్ట్యా ఈ వివక్షత పనికిరాదు. ఇవన్నీ ఈ రోజున నిర్మాణాలు ఒక భాగం, అక్కడున్న ప్రజలు, రైతులు, కూలీలు అందరికి సంబంధించిన రాబోయే భవిష్యత్తుకు సంబంధించిన దాని మీద ప్రభుత్వం ఇంకొక అంశంగా ముందుకు తేవాలి. నిర్మాణాలు ఇదే కాదు, ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలు కూడా కీలకంగా వాళ్ళు ఆలోచించారు. అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 132 సంస్థలు వచ్చినాయి, దాంట్లో 128 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారండి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా రావాలి. వెనక్కి వెళ్ళటం అనే కాదు, కీలకమైనటువంటిది అది. కేంద్ర ప్రభుత్వము, ప్రైవేట్ అన్ని కలిపి మీరు 140 సంఖ్య గవర్నమెంట్ ఇచ్చేది. సుమారుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు 42 ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్తో సహా. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండేవే. తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే, ఎందుకంటే స్థలాలు రెడీగా ఉన్నాయి, అంతకుముందు కొన్ని డబ్బు చెల్లించాలి, కొన్ని ఉచితంగా ఇచ్చారు. మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ రాజధాని విషయంలో అంతకుముందే కుంటి సాగు చెప్పారు, ఎక్కడ రాజధానో తెలియదు కాబట్టి ఎక్కడ కట్టాలో తెలియక ఆగిపోయావని దాన్ని కన్వీనియంట్ గా కేంద్రం వాడుకుంది ఎగ్గొట్టడానికి. ఇప్పుడు మీరే ఉన్నారు కేంద్రంలో, రాష్ట్రంలో కనీసం 42 సంస్థల్ని పని స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరం 2 ఏళ్లలో పూర్తి చేయొచ్చు. అలాగే అమరావతి రైల్ ప్రాజెక్టు, అమరావతికి అది సుమారుగా 2,600 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్. అది గతంలో సర్వే చేశారు, వదిలిపెట్టారు. ఈ 5 ఏళ్లలో బడ్జెట్లో ఏమీ లేదు. ఆఖరికి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన కేంద్ర బడ్జెట్లో 15,000 రూపాయలు కేటాయించారు దాన్ని. ఏమంటే టోకెన్ ప్రొవిజన్. టోకెన్ ప్రొవిజన్లో కూడా 15,000 ఏంటి అంటే దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు అమరావతి ప్రాజెక్ట్, విజయవాడ విశాఖ మెట్రో ఉంది, అసలు విజయవాడ మెట్రో ఆఫీస్ కూడా ఎత్తేసారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కాబట్టి నిధులు, సంస్థలు, రైలు ప్రాజెక్టులు, సంబంధిత ప్రాజెక్టుల్ని మరి రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టాలి. కేంద్రం శాఖలు ఈరోజు చేయొచ్చు, మీకు ఆటంకం లేదు. ఇది 10 ఏళ్ల తర్వాత చేస్తున్నారు, మీరు వెంటనే చేయటం కాదు. కాబట్టి ఇప్పుడు వాటి మీద కూడా పూనుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మీదే, అంటే మోడీ దయ మీదే మొత్తం ఆధారపడి ఉందంటారు ఇప్పుడు దీనికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ కూడా రేపు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలి. ఇప్పుడు ఆ బడ్జెట్లో అసలు ఎలికేషన్స్ ఏం చూపెడతారు? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఈ 3 రోజులు పర్యటనకు వెళ్ళారు. వాళ్ళని ఎంతవరకు కన్విన్స్ చేసి ఏం చేస్తారనేది రేపు కేంద్ర బడ్జెట్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. అంటే మోడీ దయే కాదు, అది రాష్ట్రం హక్కు.
కాబట్టి అయితే హక్కుని వాళ్ళ దయాదాక్షిణ్యాలుగా మారిపోయింది. అందుకే రాజధాని నిర్మాణంలో కీలకమైన బాధ్యత కేంద్రాందే. ఎందుకంటే కేంద్రమే విభజన అప్పుడు గుర్తించింది ఏమిటి? రెవెన్యూ లోటు ఉంది, రెండోది రాష్ట్రానికి రాజధాని కావాలి. కాబట్టి ఆ బాధ్యత గతంలో మీరు సెక్రటేరియట్, అసెంబ్లీ, మిగతా భవనాల వరకే చట్టంలో ఉందనుకుంటే అది మళ్ళీ బీజేపీ అలాగే టీడీపీ కలిపిన జాయింట్ ప్రభుత్వమే 2014లో డిపిఆర్ పంపించారు 42,000 కోట్లు. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ 80,000 కోట్లు అవ్వచ్చు. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలి. కేంద్రం యొక్క ఆర్థిక బాధ్యత అనేది కీలకం. లేకపోతే మళ్ళీ భూములు అమ్మటం, మళ్ళీ విదేశీ కంపెనీలు, మళ్ళీ అప్పులు, ప్రపంచ బ్యాంకు, వీటి మీద ఎందుకు ఆధారపడాలి కేంద్రం ఉండగా? అందుకనే అది దానివల్ల వచ్చే షరతులు, మళ్ళీ దానివల్ల వచ్చే సమస్యలు, దానివల్ల రాష్ట్రానికి జరిగే మేలేమిటి, ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి. కాబట్టి వాటి వైపు దృష్టి కంటే కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధులను తోడు చేయటం ద్వారా రాజధాని దానికి సంబంధితమైనటువంటి అంశాలని పూర్తి చేయటం మీద దృష్టి పెట్టడమే తప్పనిసరిగా అవసరం. అంటే ఇప్పుడు దక్షిణాదిలో ఇప్పుడు తమిళనాడు కానీ కేరళ కానీ కొంతవరకు కర్ణాటక సీఎంలు కానీ ఎప్పుడూ కేంద్రానికి పోయి తమకు రావాల్సినవి దేవరించుకుంటూ ఎక్కువ వెళ్ళరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ ముఖ్యమంత్రులే ప్రతిసారి తమకు ఏదైతే న్యాయంగా రావాల్సిన వాటా కోసం కానీ వీటి కోసం కానీ ఢిల్లీకి పోయి పర్యటనలు చేస్తూ ఉంటారని చెప్పేసి నిన్న ఒకళ్ళు విమర్శిస్తున్నారండి. అంటే ఒక మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు. ఎందుకని అట్లాంటి పరిస్థితి అంటారు? అంటే అదే అంటే వెళ్ళినట్లుగా మేము కేంద్రాన్ని అడుగుతున్నట్లుగా చూపిస్తున్నారు. కానీ దీంట్లోనూ ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయ పరంగా కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకురాగలిగినటువంటి విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఈ ప్రభుత్వాలు, ప్రధానమైన పార్టీలు విస్మరించింది. అందుకే మనం నిధులు సాధించలేకపోతాం. కేంద్రంతో లొంగిపోవటం, మెతక వైఖరి అవలంబించటం రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చూద్దాం. గతంలో వైసీపీ 5 ఏళ్లలో ఎన్డీఏలో లేకపోయినా ఒత్తిడి చేయలేకపోయారు. ఇది రాజకీయ పరమైనటువంటి విధానంలో ఉన్న లోపం. ఇప్పుడు కూడా వైసీపీ స్పీకర్ ఎన్నికల్లో మేము మళ్ళీ బీజేపీ కేంద్ర ఎన్నికల్లో మద్దతుని ప్రకటన చేశారు. టీడీపీ బీజేపీతో కలిసిపోయింది, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కలిసింది, అది అయిపోయింది పోనీ ఎన్నికలు. అంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం, వైసీపీ రెండు కేంద్రము బీజేపీతో ఇటువంటి వైఖరి అవలంబించడం వల్ల ఉంది. అదే వాళ్ళ తమిళనాడు అయినా కేరళ అయినా వాళ్ళు ఒక కేంద్రము ఆ అంశం మీద ఒక ఖచ్చితమైన వైఖరితో ఉన్నారు. రెండోది ఫెడరల్ విధానం, రాష్ట్రాల హక్కులు అనేది ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఒక ఛాలెంజింగ్ ఫోర్స్ గా దేశంలోనే ఉంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కూడగట్టి, ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి విధానాల్లోనే మార్పు తీసుకురాగలిగినటువంటి పద్ధతిలో రాజకీయంగా చేసి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మళ్ళీ పునఃప్రతిష్ఠించేటువంటి ప్రజా ఉద్యమం జరిగింది. ఇప్పుడైనా నిజంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పని అదే రకమైన కన్సిస్టెన్సీ లేకుండా కేంద్రంతో కుమ్మక్కవటం ఆంధ్రప్రదేశ్లో ఇది ఉన్నటువంటి తేడా. ఈ వైఖరి ఇక్కడున్న ప్రధాన రాజకీయ పక్షాలు, ఇక్కడ ఉన్న అధికార పక్షాల్లో అటువంటి మార్పు వస్తే వివక్షత అనేది బీజేపీ కేంద్రం అన్ని రాష్ట్రాల వివక్షత చూపుతా ఉంది. కేరళ ప్రభుత్వం అవసరంగా కోర్టుకు కూడా వెళ్ళింది, ఫైట్ చేస్తూ ఉంది. కోర్టు కూడా మీరు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సెటిల్ చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చారు. ఇబ్బందులు పెడతానే ఉన్నారు అన్ని చోట్ల. కర్ణాటకలో కూడా ఇబ్బంది పెడుతున్నారు. కానీ అవసరమైతే ప్రజా ఒత్తిడి కూడా తీసుకురావడం వల్ల ఏమవుతుంది? కంపల్షన్. ఎందుకంటే ఇప్పుడు కేరళలో బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, కర్ణాటకలో బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలంటే రాష్ట్రానికి కొన్ని వాళ్ళు చేయక తప్పదు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి కంపల్షన్, బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రజా చైతన్యాన్ని తేవటంలో ఈ రెండు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అంటే నిజానికి ఎన్టీఆర్ వారసులుగా, ఎన్టీఆర్ వారసత్వ పార్టీ అయిన టీడీపీ నుంచే ఆ కేసీఆర్
ఈయన చంద్రబాబు కూడా వచ్చారు, కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దాన్ని మాత్రం వీళ్ళిద్దరూ మర్చిపోయినట్టు కనపడుతుంది. అదే దానివల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి కేంద్రం దగ్గర ఈ పరిస్థితి పట్టింది. ఇప్పుడు మీరు అన్నట్టు మీ దృష్టిలో సానుకూల పరిస్థితి తల ఎత్తింది అన్నారు. పోనీ ఆ సానుకూల పరిస్థితుల్లో అయినా పోరాడకుండా మేము చేస్తామంటే తీసుకురండి, మంచిదే కదా. ఇప్పుడు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా, నితీష్ కుమార్ ఓపెన్గా ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ అని కానీ అడిగారు. కానీ చంద్రబాబు ఇప్పుడు మరి ఎంత, నిజానికి నితీష్ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి ఈయన దగ్గర. ఇప్పుడు జనసేన బీజేపీ కలిపితే మొత్తంగా కూడా 21 సీట్స్ ఉన్నాయి. అయినా సరే ఎందుకు గట్టిగా నిలబడలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వీళ్ళ రాజకీయ పరిమితులు, అట్లాగే కేంద్రంతో మెతక వైఖరి ఉండేటువంటి ఒక దృక్పథమే వీటన్నిటికీ ఉంది. దానికి తోడు వాళ్ళ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ ఆర్థిక పరమైన ఎజెండాలు కూడా డిఫరెంట్గా లేవు ఈ రోజున. దాంతో ఏమవుతోంది, కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పాలసీల్లో వీళ్ళకు కూడా తేడా లేదు, అదే విధానాలు వీళ్ళు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటితో వీళ్ళకు కొన్ని అంశాల మీద వీళ్ళందరూ ఏకీభావంతో ఉన్నారు, కొన్నిట్లో తేడాల్లో ఉన్నారు. దాంతోపాటు బీహార్లో ఒక బలమైనటువంటి ఇండియా వేదిక ఉంది. రేపు వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేస్తారు వచ్చే సంవత్సరం. కాబట్టి ఎప్పుడైతే అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి శక్తులు ప్రతిపక్షంలో ఉండి అక్కడ ఒక పోరాటం చేస్తున్నాయి. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ తప్పనిసరిగా నోరు విప్పక తప్పదు, లేకపోతే ప్రజల్లో స్థానం కోల్పోతారు. ఇక్కడ ఏమైంది, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మాట్లాడాల, ఇప్పుడు తెలుగుదేశం బీజేపీతో కలిపి కూటమి కట్టినా వైసీపీ మాట్లాడకపోగా బీజేపీని బలపరుస్తోంది. మరి వైసీపీ వెనకాల 40% మంది జనం ఉన్నారు. కనీసం ఈ పార్టీ మాట్లాడినా తప్పనిసరిగా ప్రజల్లో స్థానం కోసమైనా తెలుగుదేశం మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ రెండు ప్రధానమైన శక్తులు ఇలా ఉన్నప్పుడు ఆ బీజేపీ మీద ఒత్తిడి వచ్చే పరిస్థితి లేకుండా ఇద్దరు మెతక వైఖరి అవలంబించడంలో ఇద్దరు మోడీ గొడుగులోనే చేరుతున్నారండి. చేరటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి చాలా తీవ్ర నష్టం జరుగుతోంది దీనివల్ల. అండ్ ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, ఇప్పుడు ఈవెన్ టెస్లా లాంటివి కూడా వచ్చేస్తాయి అని చెప్పేసి అంటే ఆకాంక్షలు బాగా పెంచేశారు. ఇప్పుడు ఏదో అద్భుతం జరగబోతుంది, చంద్రబాబు రాగానే ఐటీ ఇండస్ట్రీ మొత్తంగా కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? నిజంగా ఒక అద్భుతం జరుగుతుందంటారు అప్పుడు చంద్రబాబు కేవలం ఆయన సీఎం కావటం వల్ల? ప్రజల చాలా ఎక్కువ ఆశలతో ఉన్నారు. గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత ఉండటం, ఆ ప్రభుత్వం చేసిన తప్పులు, విధానాలు, లోపాల వల్ల ఈ ప్రభుత్వానికి 164 సీట్లు ఇవ్వటం, మరి 55% దాకా ఓట్లు, 54% దాకా ఓట్లు రావటం అనేది ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సరే, ప్రజల ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా వీళ్ళు చేస్తారా లేదా అంటే వేచి చూడాల్సిందే. కానీ వాళ్ళకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నెరవేరాలనంటే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. మొదటి విషయం, కేంద్రం మీద ఒత్తిడి చేయటం. ఇప్పుడు పరిశ్రమలు రావాలి, ప్రత్యేక హోదా వస్తే, రాయితీలు వస్తే ఆ రాయితీల వలన జరిగేటువంటి పరిశ్రమలు రావటం ఒక కీలకమైంది. కాబట్టి దాంట్లో ఆ ప్రత్యేక హోదా రాకపోతే పరిశ్రమలు, ఉపాధి రెండింటికి తక్కువ అవకాశం ఉంది. కాబట్టి పారిశ్రామికీకరణకి వీటికి కూడా ముడిపడి ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే మీరే చెప్తున్నారు, అప్పుల్లో ఉంది, లేకపోతే హామీలు ఎక్కువ ఉన్నాయి, దానికి నిధులు సమకూర్చడం ఎలాగా, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మరి ఆ రకంగా చూసుకున్నా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచే నిధుల గురించి చేయాలి. మరి అటువంటి రాజకీయ సంకల్పం, కేంద్రం మీద ఒత్తిడో, కేంద్రంతో బార్గెనింగో, లేదా ప్రభుత్వంలో భాగస్వాములుగా సాధించడమో ఈ పరిమితులు ఉన్నాయి. అలాగే నేషనల్ ఎకానమీ చూసుకున్నా, ఇంటర్నేషనల్ ఎకానమీ చూసుకున్నా, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూస్తున్నాం మాంద్యం, రెసిషన్ ఇంటర్నేషనల్ గా చూస్తున్నాం. ఆఖరికి ఇప్పుడు ఐటీ రంగం ప్రపంచంలోనే, అమెరికాలోనే మన భారతదేశం నుండి వెళ్ళిన విద్యార్థులకి, యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. గతం మీద ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో కూడా గతంలో లాగా లేదు. కాబట్టి జాతీయ, అంతర్జాతీయంగా ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామికీకరణ నేపథ్యం కూడా
ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధ పెడతామని చెప్తున్నారు కాబట్టి కొన్ని విషయాల్లో వారు గనక ఆ శ్రద్ధను కొనసాగిస్తే ఉన్న ఈ పరిమితుల్లో కూడా పరిశ్రమలు రావటానికి, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనకి కొన్ని అవకాశాలు ఉంటాయి. అది ఎంత మేరకు వీళ్ళు చేస్తారు, ఎంత మేరకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారంటే అది వేచి చూడాల్సిందే. రెండో విషయం పారిశ్రామికీకరణే కాకుండా ఉపాధి కల్పనకి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టీచర్ పోస్టులు 6,000 కాకుండా 16,000 చేస్తా ఉన్నారు. డిఎస్సి మంచిదే. 26,000 కాదు, 16,000 కాదు, 25,000 పోస్టులు ఉన్నాయని యువజన సంఘాలు అడుగుతున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి ఉండాలని అక్కడ అడుగుతున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అలాగే చాలా ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయటం లాంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పరిశ్రమలు, దానికి తోడు ప్రభుత్వం ఉపాధి కల్పించటం, ఇవన్నీ ఒకదానికొకటి అనేక అంశాలు. అంటే ప్రభుత్వం ఉద్యోగాలే ఇన్ని కోట్లు అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రామిసులు చేస్తున్నారో జనం అంతా అనుకోవటం ఏంటంటే మనకందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు 1 కోటి ఉద్యోగాలు మోడీ ఇస్తారని, ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు ఇస్తారని అనుకుంటున్నారు. నిజానికి గవర్నమెంట్లో అంత స్కోపు ఉన్నట్టు కనిపించట్లేదు కదండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ డౌన్ సైజ్ చేయటం అనేది వరల్డ్ బ్యాంకు సంస్కరణలతోటి చంద్రబాబు హయాంలోనే స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో ఉపాధి కోసం ప్రయత్నం చేయాల్సిందే తప్ప ఇటువంటి ఫాల్స్ ప్రామిసుల వలన కూడా అవి నెరవేరే అవకాశం లేదు కదా. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు కొత్తవి ఇచ్చేవి కాకుండా తగ్గించే పనిలోనే ఉన్నారు, అది స్పష్టం. రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వీరు అవలంబించిన విధానాలు ప్రభుత్వ రంగాన్ని నెమ్మదిగా నీరుగార్చే పనులే జరిగారు. ఇవాళ మేము మార్పు తీసుకొస్తాం అంటున్నారు. మరి మార్పు తీసుకొస్తారనేది గతంలో ఉన్న విధానాలు వాళ్ళు మార్చుకోవాలి. మరి మార్చుకుంటారా లేదా, ఇప్పుడు ఏం జరుగుతుందనేది భవిష్యత్తు మీద ఆధారపడాలి. పాత విధానాల్లో ఉంటే మార్పు రాదు, ఉద్యోగ అవకాశాలు ఉండవు. పాత విధానాలు మార్చుకుంటామనే సంకేతాలు ఇంకా ఇవ్వలేదు. అయితే హామీలు మాత్రం ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక ఏంటి, విధానాలు ఏంటి, ఆర్థిక వనరులు ఏమిటి చూడాలి. మేము మరి 4 రోజులే లోపే అయినప్పుడు ఫలితాలు వచ్చి 4 రోజులు అయింది. మరి అంతా కలుపుకుంటే 20 రోజులు అయింది వీళ్ళ ప్రమాణ స్వీకారం చేసి. కాబట్టి సమయం ఇవ్వాలని వారు కూడా కోరుతారు. జనం ఆకాంక్షలు, వారు ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మరి దానికి ఎటువంటిది చేస్తారనేది మరి వేచి చూడాల్సింది. అదే ఏదన్నా కానీ ఇప్పుడు కేంద్రం సహాయం చేస్తే తప్ప అంటే ఈ 2-3 రోజుల్లో మనకు అసలు కేంద్రం నుంచి ఏం జరుగుతుందనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా, ఇందాక మీరు అన్నట్టు ప్రత్యేక హోదా ఉంటే 90% గ్రాంట్గా వస్తుంది, కానీ అది వచ్చే అవకాశం కనిపించట్లేదు. నేను కూడా ఒక ఆర్బీఐ మానిటరీ కమిటీ సభ్యురాలు ఆమె అషీమా గోయల్ అన్న ఆమె కూడా ఇంకా అది పొలిటికల్ రీజన్స్ తోటి ప్రత్యేక హోదా రాదనేది స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె పీటీఐతో మాట్లాడుతూ. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు ఈ చంద్రబాబు నాయుడు ముందున్న? అంటే ప్రత్యేక హోదా గురించి బీహార్ అడిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు నోరు విప్పలేదు, ముఖ్యమంత్రి గారు నోరు విప్పలా. అదే మొదటి విషయం, వాళ్ళు ఇస్తారు లేదు అనేది. రెండోది, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ కేంద్ర సహాయ మంత్రి గారే ఆయన కూడా ప్రత్యేక హోదా ఇదంతా రాబోయే అంతకుముందే అయిపోయింది కదా అని ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు నోరుపోకపోతే కేంద్రం అసలే మేము ప్రత్యేక హోదాని వదిలేసామని వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు మేము హోదా కోరతాం, సాధిస్తాం, లేకపోతే మేము హోదా ఇస్తాం అనే సంకేతాలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కనపట్లేదు. ఆ ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనపట్ల. ఇప్పటికైనా వారు పని తక్కువ రోజులు కాబట్టి చేయలేకపోవచ్చు, కనీసం వైఖరిని ఇప్పుడైనా మార్చుకోవాలి. మార్చుకుంటేనే తప్ప లేకపోతే కేంద్రం దానికదే ఇచ్చే పరిస్థితి లేదు. రాజకీయపరమైన ఒత్తిడి, అటు ప్రజా ఒత్తిడి అన్ని వైపులా ఉండాలి. దీనికోసం అవసరమైతే అన్ని పక్షాలను కూడా కలుపుకోవాలి. గత ప్రభుత్వం చేయలా, మీరైనా పని చేయండి. ప్రజల్ని, అన్ని పక్షాలను కలుపుకొని ఒత్తిడి చేసే పని చేయండి. ఒత్తిడి చేయాల్సిన అవసరం లేకుండా మేము సాధిస్తామంటే సంతోషం. కానీ ఇప్పటికైతే అటువంటి ప్రారంభం ఇంకా జరగల. అదేనండి, అసలు రాష్ట్ర రాజకీయాల్లోనే ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలని
కాన్ఫిడెన్స్లోకి తీసుకునే అలవాటే పోయింది. ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు తనకు సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా, ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ని ముందుకు తీసుకొచ్చిన తెలుగుదేశం నాయకుడిగా ఇట్లాంటి ప్రయత్నం ఎందుకని చేయట్లేదంటారు? ఆయనకు కూడా అఖిల పక్షాలు తీసుకురావడం, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేటప్పుడు అఖిల పక్షాన్ని, ఇప్పుడు వాళ్ళకి అసెంబ్లీలో సీట్లు ఉన్నా లేకపోయినా అన్ని పక్షాలను తీసుకుని వెళ్తే కొంత బలం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళి కలవటం వరకు తప్పు కాదు. మొదటిసారి ఆయన కలుస్తున్నారు కూడా కలవటం మంచిదే. తర్వాత కాలంలోనైనా ఇప్పుడు 20 రోజుల్లోనే అఖిల పక్షాలను పిలవలేదు ఎందుకని అనకపోయినా గతంలో అంటే కనీసం అందరినీ పిలిచి ఇప్పుడు అమరావతి ఇట్లా సమస్య ఉంది, పోలవరం సమస్య ఉందని ఇక్కడ వరకైనా సరే ఖచ్చితంగా పిలవాలి. ఇంకా రాబోయే కాలంలో పిలవాలి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఓడిపోవటంలో నిరంకుశ వైఖరి, ఏకపక్ష వైఖరి అది కీలకంగా ప్రజలు గమనించారు, ఓడించారు. మీరు దాని నుంచి గుణపాఠం తీసుకున్నప్పుడు మీరు అటువంటి ఏకపక్ష వైఖరి ఉండకూడదు. ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఇప్పుడు చాలామంది ఇప్పుడు అక్కడ ఆ టీచర్స్ పెద్ద ధర్నా చేశారు, ఆ రోడ్డు మీదకి వచ్చేసేసి ఈ బీఆర్టీఎస్ రోడ్డు మీద. ఇవన్నీ కూడా ఒక ఆయన విజయానికి, ఇప్పుడు తెలుగుదేశం కానీ ఆ కూటమి విజయానికి కానీ దారితీసిన అనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉందంటారా? కార్మికులు, ప్రజలు చేసిన ఉద్యమాలు అక్కడ బీజేపీకి ఎదురుదెబ్బ. ఇక్కడ వైసీపీని ఓడించడంలో పార్టీల పాత్ర కీలకమైన ప్రజలు అసంతృప్తితోనూ ఆగ్రహంతోనూ ఉద్యమాలు చేసిన ప్రజలు ఈ రోజున ఈ పార్టీ ఆ పార్టీ, ఆ అభ్యర్థి ఈ అభ్యర్థి అని చూడాల. రాష్ట్రంలో జగన్ ఉంచాలా దించాలా, జగన్ దించాలనుకోవడంలో కారణం ఇటువంటి అన్ని అంశాలు, అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అటు అంగన్వాడీలు, ఆశా కార్మికులు, రకరకాల వాళ్ళు, అన్ని వర్గాల తరగతులు కూడా సంతృప్తి చెందారు, ఓడించారు. దాని నుంచి మేము అందరితో మాట్లాడతాం, ఉద్యోగులతో మాట్లాడతాం, సంఘాలతో మాట్లాడతాం, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడతాం. గతంలో అసలు ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్లకే తీసుకోవడానికి దూరంగా ఉండేవాళ్ళు. మేము తీసుకుంటాం, అలాగే ప్రజావేదికలు ఏర్పాటు చేస్తాం, మేము సెక్రటేరియట్ అందుబాటులో ఉంటాం అని చెప్తున్నారు. మంచిది, ఒక ప్రక్రియ ప్రారంభించామన్నారు, సంతోషం. దాంతో పాటుగా ఇప్పుడంటే కాగితాలు తీసుకుంటారు, రేపు రాబోయే కాలం వాటిని అమలు చేయాలి. అమలు చేసినప్పుడు వారి వైఖరి ఎలా ఉంటుంది అనేది కూడా రాబోయే కాలం దాకా మనం చూడాలి. అటువంటి మార్పు తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. అదే 95వ సంవత్సరంలో ఉన్న సిబిఐని మీరు చూస్తారు అని చెప్పేసి మొన్న ఆయన మంగళగిరిలో అన్నారండి సీఎం అని. మళ్ళీ వెంటనే అంత గట్టిగా కాదు అన్నట్టుగా ఆయన నాలుగు గరుచుకున్నారు. అంటే ఇప్పుడు ఆ 95లో ఉన్న సిబిఐని ఇప్పుడు చూస్తామంటారా మనం? సరే, 95 కాకపోయినా 2024లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే సీఎం వైఖరిలో మార్పు రావాలి. 2, జగన్ని, వైసీపీని జనం ఎందుకు ఓడించారో చూశారు. ఆ వైఖరి వ్యతిరేకంగా మీకు ఓటేశారు. కాబట్టి ఆ లక్షణాలు, ఆ విధానాలు ఈ ప్రభుత్వంలో ఉండకూడదు, ఈ ముఖ్యమంత్రిలో ఉండకూడదు. ఇది కీలకం. కాబట్టి దాన్ని ప్రజల ఆకాంక్షలు కనుక మరి మారుతానని చెప్పినప్పుడు అది మనం వేచి చూడాల్సిందే. గతంలో ఉన్న అనుభవాల రీత్యా కొంతమంది కొన్ని అనుమానాలు ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. తప్పుంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. గతంలో చెప్పారు జనం, జగన్ ప్రభుత్వానికి చెప్పారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా అటువంటి మార్పు తెస్తుంది, తేవాలని కోరుకుంటున్నారు. ఎలా మార్పు ఉంటుందో, మారిన సిబిఎన్ గారా కాదా అని, లేకపోతే మారిన తెలుగుదేశం నూతన పరిస్థితిలో మారిందా లేదా అన్నప్పుడు ఒకటి మాత్రం చూడాలి, ఇది బీజేపీతో కూడినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. కాబట్టి బీజేపీ మారలేదు దేశంలో అనేది మన మోడీ గారి యొక్క దీన్ని బట్టి 4 రోజుల కాలంలో అర్థమవుతోంది. లోక్సభలో జరిగిన చూస్తున్నాం, సమాధానాలు చూస్తున్నాం. రెండోది లించింగ్, 4 రోజుల కాలంలో మైనారిటీ మీద లించింగ్ కొనసాగుతూ ఉంది. ఏకపక్ష వైఖరి చూస్తున్నారు, బురజాలటం చూస్తున్నారు. అలాగే పేపర్ లీకేజీలు వస్తే కూడా ఏమీ పట్టట్లేదు. మణిపూర్ సమస్య మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడినా మోడీ మాత్రం దాన్ని కాపాడుకుంటున్నాడు. మరి అటువంటి బీజేపీ మోడీ పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. మెజారిటీ కాకపోవచ్చు, మెజారిటీ తెలుగుదేశంలో ఉండొచ్చు. కాబట్టి దాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏ వైఖరిలో ఎలా ఉంటుంది అనేది మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ బీజేపీ లాంటి పార్టీలో ఉన్నా దాన్ని కూడా కాదని వీరు ముందుకెళ్లాలని
జనం కోరుకుంటారు. మరి అది ఉంటుందా లేదా అనేది రాబోయే కాలం వేచి చూడాల్సింది. అంటే ఇవాళ తాజాగా ఒక వార్త వచ్చిందండి. ఇప్పుడు ఐఎస్బిని, హైదరాబాద్లో ఐఎస్బి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారని ఆ రోజు అన్నారు. ఇవాళ అట్లాగే XLRI జంషెడ్పూర్ నుంచి కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెడతానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేసి చెప్తున్నారండి. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అదే సంస్థలు పెట్టడం, దానికి పరిశీలి చేయటం మంచిదే. అటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మారిన నేపథ్యంలో ఉపాధికి, టెక్నాలజీకి తప్పనిసరిగా అటువంటి సంస్థలు రావాలి. మరి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా కావాల్సిన సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. గతంలో ఆశించిన రీతిలో తెలుగుదేశం 2014-19 ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా అంత స్థాయిలో జరగలేదు. ఎందుకంటే ఇక్కడ విజయవాడ దగ్గరలో కూడా ఐటీ పార్కు, కేసరపల్లిలో ఏర్పాటు చేసినవి జరగలేదు. ఇక వైసీపీ ప్రభుత్వం అయితే అసలు దృష్టి లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటివి గతంలో జరగల. కనీసం ఇప్పుడు మరి అటువంటి ప్రకటనలు, ఎందుకంటే ఒప్పందాలు జగన్ ప్రభుత్వంలో కూడా విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, అన్ని లక్షల కోట్లు వస్తున్నాయని వీళ్ళు చెప్పారు. గతంలో తెలుగుదేశం మాకు ఇన్ని ఒప్పందాలని, అన్ని ఒప్పందాలని చెప్పారు. ఒప్పందాలు కాగితాల మీద ఉన్నట్టుగా సంస్థలు మాత్రం రాలేదు. కాబట్టి అనుభవాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వంలో మరి అటువంటిది ప్రకటనల వరకే పరిమితం కాకుండా ఆచరణాత్మకమైనటువంటి పద్ధతిలో చేస్తే మంచిదే. ఇంకా ఫైనల్గా మనం చర్చ ముగించే ముందు ఇప్పుడు అమరావతి వే ఫార్వర్డ్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి, అక్కడి నుంచి మోడీ ఏం చేయాలనేది కంక్లూడింగ్ స్టేట్మెంట్ చెప్పండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా బడ్జెట్ ద్వారా రాజధాని నిర్మాణానికి వాళ్ళ బాధ్యత ప్రకారం నిధుల విడుదలకి కావలసిన ప్రకటన ఈ బడ్జెట్లో ఉండాలి. రాబోయే 4 ఏళ్లలో కూడా అది కొనసాగించాలి. తర్వాత వ్యవస్థీకృతమైనటువంటి కొన్ని చట్టబద్ధమైన ఏర్పాట్లు ఈ అనుభవాన్ని పెట్టుకుని మార్పులు చేయాలి. మూడోది, ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా రైతులకి, కూలీలకి, పేదలకి, మిగతా వారికి ఇచ్చినటువంటిది ఇంకా పొడిగించాలి. వాటిని పకడ్బందీగా అమలు చేయించాలి. అలాగే గతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ మిగతా విషయాల్లో వీటన్నిటిలో కూడా కొన్ని అనుభవాలు వచ్చినాయి, కొన్ని విమర్శలు వచ్చినాయి, కొన్ని సూచనలు వచ్చినాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మారాలి. రెండోది, రాజధానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ సమకూర్చుకోవటంలోనూ వీటిల్లోనూ కార్పొరేట్ మోడల్స్ కాకుండా పీపుల్స్ మోడల్లో వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి భూములు అమ్ముతాం, లేకపోతే పెద్ద కంపెనీలకు ఇస్తాం, వాళ్ళు ఏదో అభివృద్ధి చేస్తారంటే అవి పెద్ద సూటబుల్ కాదు. ఈ విధానాల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలి. దీనికి అనుగుణంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే స్టేక్ హోల్డర్స్ అందరినీ భాగస్వాములు చేస్తా ఉన్నారు. అది రైతులైనా, కూలీలైనా, పేదలైనా, లేదు ప్రజా సంఘాలైనా, నిపుణులైనా, వాళ్ళందరి సూచనలు, సలహాలు తీసుకుని ఒక నిర్దిష్ట కాల పరిమితిలో రాజధానిని ఏమేమి పూర్తి చేస్తారు, ఎలా పూర్తి చేస్తారు అనేది మరొక పత్రాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రభుత్వం విడుదల చేయాలి. గతంలో హైకోర్టు రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇచ్చారు. అంతకుముందు అయితే రైతుల ప్లాట్లు 3 నెలల్లో డెవలప్ చేయడానికి కూడా ఇచ్చారు. సరే 3 నెలల్లో సాధ్యమా, 6 నెలలు కాకపోయినా ఆ రైతుల ప్లాట్లు అలాగే మిగతా ఉన్నటువంటి హామీలు ఆ టైం బౌండ్లో ఆ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా దృష్టిలో పెట్టుకుని చట్టబద్ధంగా ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఉన్న వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని పూర్తి చేయాలి. ప్రజల భాగస్వామ్యం చేయాలి. గతంలో ప్రకటనలు ఎక్కువ, ఆచరణ తక్కువ ఉంది. ఈసారి మనం ప్రకటనల వరకే కాకుండా ఆచరణలో కూడా వేగంగా జరగటం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదే ఏదన్నా కానీ ఇప్పుడు నిర్దిష్టంగా ఆచరణాత్మకంగా స్పెసిఫిక్గా అమరావతి మీద ముందుకెళ్ళాలి. గతంలోలాగా గ్రాఫిక్స్ లేకపోతే అనవసరమైన కూడా చెప్పాలి. అదే 5 ఏళ్లలో ఏం చేస్తామనేది చెప్పాలని చెప్పేసి ఇప్పుడు మన బాబురావు గారు మనకు చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మనకు చెప్పినందుకు బాబురావు గారు థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.